నమస్తే. తెలంగాణలో పల్లె నుంచి పట్నం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఈరోజు ప్రధాన అంశానికి వస్తే ఇటు కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇటు కోహెడ మరియు ఇందుర్తికి సంబంధించి రాకపోకలు బంద్ అయ్యాయి. ఇప్పటికే ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజల్ని ఎవరిని కూడా అటు ఇటు పోనీయకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడమే కాదు, ఉధృతి అంటే నీటి ఉధృతి పెరుగుతుంది కనుక ఎవరు కూడా అటు పోవద్దని చెప్పిన నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు మోయెత్తుమ్మెద వాగు భారీ ఎత్తున వస్తున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, ఇది ఎల్ఎండిలోకి మోయెత్తుమ్మెద వాగు ద్వారా పెద్ద ఎత్తున నీరు వస్తుంది. ఈ నేపథ్యంలో అంటే ఈ డ్యామ్కు సంబంధించి చూసుకుంటే భారీగా నీరు వస్తున్న నేపథ్యంలో గేట్లు ఏ క్షణాన్నైనా తెరిచే అవకాశం ఉంటుంది కనుక ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మానేరు నదిలోకి వెళ్ళొద్దని, ఇంకోవైపు ఇటు రైతులు కావచ్చు, పశువుల కాపర్లు కావచ్చు, గొర్రెల కాపర్లు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, ఎవరు కూడా ఈ మానేరు నదిలోకి వెళ్ళొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అంటే ప్రస్తుతం భారీ ఎత్తున 39 వాగు నుంచి వస్తున్న నేపథ్యంలో ఏ క్షణాన్నైనా గేట్లు తీసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇంకోవైపు చూసుకుంటే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా చూసుకుంటే ముస్తాబాద్ మండలం ఆవునూరుగూడెం సంబంధించి చూసుకుంటే విద్యుత్ షాక్తో ఓ రైతుకు సంబంధించి 13 గొర్రెలు మృత్యువాత పడ్డటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాను చాలా నష్టపోయానని, తనకు నష్టపరిహారం ప్రభుత్వం ఇప్పించాలని చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తల విషయానికి వస్తే, మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెల్లవారుజాము నుంచే భారీగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలైనటువంటి హమాలివాడలో పలు కాలనీలు జలమయమయ్యాయి. దీంతో కాలనీవాసులు ఇబ్బందులకు గురయ్యారు. ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీలో గల ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రీజనల్ కార్యాలయం ముందు 3 నెలలుగా తమకు వేతనాలు చెల్లించకుండా అక్రమంగా తమను తొలగించడాన్ని నిరసిస్తూ సోషల్ వెల్ఫేర్కి చెందిన పార్ట్ టైం టీచర్లు, లెక్చరర్లు ధర్నా చేపట్టారు. వెంటనే తమని విధుల్లోకి తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాజీపూర్ మండలం ముల్కాల ర్యాలీవాగు ప్రాజెక్టు వద్ద మేకల కాపరి నాగరాజుపై ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో నాగరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కొమరంభీం ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు 3 గేట్లు ఎత్తి వరద నీటిని పెద్దవాగులోకి వదులుతున్నారు. కొమరంభీం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 238 మీటర్లుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలకు గాను ప్రస్తుతం 6 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 3960గా ఉంది. అవుట్లో 14,000కు పైగా క్యూసెక్ల నీటిని పెద్దవాగులోకి అధికారులు వదులుతుండడంతో పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పెద్దవాగు పరివాహక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నేను రాము నల్గొండలో ప్రధాన వార్తలు ఒకసారి చూస్తే, వరద ప్రభావిత ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు, కుదుటపడలేదు. ఎక్కడికక్కడ కూడా జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారింది. కోదాడ, హుజూర్నగర్ పట్టణాల్లో 40 సెంటీమీటర్ల వర్షపాతం కురవడంతో కోదాడ పక్కనటువంటి తొగర్రాయి, దొండపాడు, యాతవాకిల గ్రామాలైతే ఇంకా ముంపులోనే ఉన్నాయి. ఒక్కొక్క కాలనీలో ఒక్కొక్క ఇంట్లో అర ఫీటు మేర బురదమట్టి, ఒండ్రుమట్టి అంతా కూడా ఇళ్లలోకి చేరి దుర్వాసనతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిత్యావసర వస్తువులన్నీ కూడా నీట కొట్టుకుపోయాయి. బియ్యం కూడా నీట కొట్టుకుపోయాయి. కనీసం తాగడానికి పాలు, వాటర్ కూడా లేక అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అధికారులు సరిగా స్పందించకపోవడం, అత్యవసర సంబంధించినటువంటి సహాయక చర్యలు చేయకపోవడంతోనే ఇంకా ఆ గ్రామాలన్నీ కూడా ముంపులో ఉన్నాయి. ప్రధానంగా దొండపాడు గ్రామం అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా తెగి ఆ గ్రామం మీద పడడంతో ఇప్పటికి కూడా చాలా కాలనీలు నీటమైనటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. ఇక దీంతో పాటు కుండపోత వర్షాలకు సూర్యాపేట జిల్లాలో దాదాపు 3,000 ఎకరాల ఆయకట్టు అంతా కూడా పూర్తిగా నాశనమైనటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. నష్టపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ప్రధానంగా ఎడమకాలో గండిపడడంతో నడిగూడ మండలం, రామచంద్రపురం, రాజుపేట, సీమ్లాతండ గ్రామంలో అయితే దాదాపు 2,000 ఎకరాల్లో పచ్చని పంట పొలాలను కూడా మేట వేసింది. ఇసుకలు, మట్టి దిబ్బలతో ఆ పంట పొలాలను కూడా ఒక దుర్భిక్షమైనటువంటి వాతావరణం మనకి అక్కడ కనిపించింది. ఎక్కడ చూసినా కూడా మోకాలలో ఇసుక మేటలతో పొలాలన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయాయని, తమ సర్వస్వం కోల్పోయాయని కూడా అక్కడ రైతులు వాపోతున్న పరిస్థితి నల్గొండ, కోదాడ, అదేవిధంగా హుజూర్నగర్ ప్రాంతాల్లో మనకు కనిపించింది.
మరొక వార్తలకు వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. హైదరాబాద్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తోడు నల్గొండ జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో మూసీ నది పోటెత్తి ప్రవహిస్తూ ఉంది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి మండలం జూలూరు, రావులపల్లి, చిన్నరావులపల్లి, పెద్దపల్లి, బట్టుగూడెం, అదేవిధంగా సంగెం గ్రామాల వద్ద, ఒలిగొండ గ్రామాల వద్ద కలవట్ల మీదుగా మూసీ నది ప్రవహిస్తుండడంతో దాదాపు 20-30 గ్రామాలకు రాకపోకలు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. రాచకొండ పోలీసులు బారికేడ్స్ ఏర్పాటు చేసి ఆ నదిలోకి ఎవరు వెళ్లకుండా, ప్రవాహంలోకి ఎవరు వెళ్లకుండా పటిష్టమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక కేతపల్లిలోని మూసీ ప్రాజెక్టుకి భారీగా వరద నీరు వచ్చేస్తూ ఉంది. ప్రస్తుతం 13,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తుండడంతో 17,000 క్యూసెక్ల నీటిని అవుట్గా వదిలిపెడతా ఉన్నారు. 7 క్రస్ట్ గేట్ల నీటి 17,000 క్యూసెక్ నీటిని దిగువ ప్రాంతానికి వదిలిపెడుతున్నారు. మొత్తంగా వర్ష బీభత్సం ఇంకా నల్గొండ జిల్లాలో దుఃఖాన్ని మిగిల్చింది. ఇంకా కుదుటపడలేదు. ఎక్కడికక్కడ పరిస్థితులను కూడా ఒక బీతాహ వాతావరణంతో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలు కట్టుబట్టలతో నిలువునా కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలకు పంటలు భారీగా నష్టపోయాయి. ఈ పంటలు ఎక్కడెక్కడ నష్టపోయాయని చెప్పేసి కలెక్టర్ బదావత్ సంతోష్ పెదకొత్తపల్లి మండలం కల్వకోలు రెవెన్యూ శివార్లో పరిశీలించి రైతులకు మనోధైర్యాన్ని కల్పించారు. అంటే పూర్తి స్థాయిలో అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు పంట నష్టాన్ని అంచనా వేసి పంపిస్తామని చెప్పేసి కలెక్టర్ భరోసా రైతులకు కల్పించారు. అనంతరం కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి డాక్టర్లంతా అందుబాటులో ఉండాలి, ఇప్పుడు వచ్చేటువంటి రోగాల సీజన్లో మందులు అందుబాటులో ఉంచుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళను హెచ్చరించినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే జిల్లా కేంద్రంలో ఫోటోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రారంభించి ఏర్పాటు చేసినటువంటి వారిని కూడా అభినందించారు. ఆ రక్తదానంలో పాల్గొన్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా కలెక్టర్ సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందించినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో వినాయక చవితి తర్వాత మిలాద్ ఉన్నబి పండుగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రాల్లో తమ సిబ్బందితో కలిసి శాంతి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకూడదు, పండుగలన్నీ కూడా సంతోషంగా జరుపుకోవాలి, అందరూ కూడా సహకరించాలని చెప్పేసి అన్ని మతాల వాళ్ళని పిలిపించి వాళ్లకు పూర్తి స్థాయిలో వాళ్లకు అవగాహన కల్పించినటువంటి పరిస్థితి. మరొక వార్త చూసినట్టయితే ఒట్టెం రిజర్వాయర్ నిన్న నీట మునిగింది. ఆ నీట మునిగినటువంటి ఎంత నష్టం జరిగిందని అంచనా వేయడానికి, ఎక్కడెక్కడ నష్టం జరిగిందని అంచనా వేయడానికి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ముఖ్య సలహాదారు పెంటారెడ్డితో కలిసి సంబంధిత ఏఈలు, డిఈలు, ఎస్సీలు అంతా కూడా కలిసి పూర్తి అంచనా వేయడానికి వెళ్తే అక్కడ పూర్తి స్థాయిలో రిజర్వాయర్లో నీరు ఉండింది కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో అంచనా వేయలేకపోయారు. తదుపరి మళ్ళీ ఈ పూర్తి స్థాయిలో కొంత నీరు తగ్గిన తర్వాత అంచనా వేస్తామని చెప్పేసి వాళ్ళు అధికారులంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి. నా పేరు వంశీకృష్ణ. వాతావరణ వివరాలు చూస్తే కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు ఉదయం బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు, దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ తెలపడం జరిగింది. ఈరోజు రేపటికి సంబంధించి ఆరెంజ్ అలర్ట్ని తెలంగాణ రాష్ట్రానికి జారీ చేయడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్లో ఉన్నటువంటి జిల్లాలు చూస్తే మాత్రం కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, మహబూబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు, మిగతా జిల్లాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. అక్కడ కేవలం భారీ వర్షాలే కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. రానున్నటువంటి 2 రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని కూడా, ప్రధానంగా వరద ప్రభావిత ప్రాంతాలైనటువంటి ఖమ్మం కావచ్చు, మహబూబాబాద్ మరింత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని ఐఎండీ హెచ్చరికలను జారీ చేసింది. ఇవి వెదర్కి సంబంధించినటువంటి అప్డేట్స్. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేటి ప్రధాన వార్తలు చూస్తే కనుక వరదల విలయం కొనసాగుతూ ఉంది. ఖమ్మం నగరంలో ఇంకా వరద ప్రభావిత ప్రాంతాల్లో బురద, చెత్త చెదారం తొలగింపు ప్రక్రియ
నత్తన నడకన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంతోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఖమ్మం రూరల్ మండలం రామన్నగూడెంలో వరద బాధితులు అడ్డుకున్నారు. మాకు న్యాయం చేయాలి, సాయం అందిస్తానని ఇప్పటివరకు సాయం అందించలేదని నిలదీసి ఆయన వాహనానికి అడ్డుగా కూర్చోవడంతో వేరే వాహనంలో ఆయన వెళ్ళిపోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది. మళ్ళీ మరోపక్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత ఊరు మదిర, సొంత నియోజకవర్గం మదిర నియోజకవర్గ కేంద్రంలో అక్కడ పరిశీలనకు వచ్చినటువంటి ఐఏఎస్ అధికారిని కూడా అక్కడ ఉన్నటువంటి మదిర ముస్లిం కాలనీ వాసులు నిలదీసి మాకు సాయం అందిస్తారా లేదా, గత 5 రోజులుగా నీళ్లలో మగ్గుతుంటే ప్రభుత్వం పట్టించుకోలేదంటూ నిలదీసినటువంటి సంఘటన కూడా నమోదైంది. మరోపక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వరదలు నీరు ముంచెత్తుతుంది. చాలా ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోపక్క భద్రాచలం దగ్గర గోదావరి కూడా మొదటి ప్రమాద హెచ్చరికను దాటి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రెండో ప్రధాన వార్తను చూసినట్లయితే సింగరేణికి అపారమైనటువంటి నష్టం వాటిల్లింది. ఈ వరదల వల్ల గడిచిన 5 రోజులుగా కురిసినటువంటి వర్షాల వల్ల మొత్తం చిత్తడిగా మారిపోయి ఓపెన్ కాస్ట్లన్నీ కూడా మూతపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇల్లందు, కోయగూడెం, అట్లాగే మనుగూరులో ఉన్నటువంటి 2 ఓసీలు, దాంతోపాటు సొత్తపల్లి డివిజన్లో ఉన్నటువంటి ఓసీ కిష్టారం, అట్లాగే జేవీఆర్ ఓసీలలో వేలాది టన్నుల ఉత్పత్తి పనులు నిలిచిపోయాయి. దాంతోపాటు వేల క్యూబిక్ మీటర్లకు సంబంధించినటువంటి ఓబీ పనులు, మట్టి వెలికిత పనులు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మూడో ప్రధాన వార్తగా మనం చెప్పుకోవాల్సినటువంటిది మావోయిస్టు పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి దంతెవాడ జిల్లాలో నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు, తొలితరం నాయకుడిగా చెప్పుకునేటువంటి యేసూబు అలియాస్ జగన్ అలియాస్ రణదేవ్ చనిపోయినట్టుగా దంతెవాడ ఎస్పీ ప్రకటించారు. దీంతో వచ్చే 2026 మార్చి నాటికి ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు లేకుండా చేస్తామన్నటువంటి కేంద్ర మంత్రి అమిత్ షా ప్రతిన ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చే దిశగా ఛత్తీస్గఢ్ పోలీసులు ముందుకు సాగుతున్నట్టు కనపడుతుంది. మావోయిస్టుల ఏరివేత, లొంగుబాటు పెద్ద ఎత్తున జరుగుతుండటంతో ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుంటే కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 15 రోజుల నుంచి మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజల అవస్థలు అంతా ఇంతా కాదు. పిట్లం మండల కేంద్రంలోని బుడగజంగాల కాలనీలో ప్రజల నీటి సమస్యను తీర్చాలంటూ అధికారులు తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగారు. నిజామాబాద్ జిల్లాలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందలవాయి మండలం గన్నారం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో 10 గ్రామాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర పని నిమిత్తం బయటకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాక్టర్ సాయంతో ఒడ్డు దాటుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రధాన వార్తలు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సుమారు 10,000 మంది ప్రజలకు ఆయన మట్టి వినాయకుల పంపిణీ చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. హరీష్ రావు ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగస్వామి అయి ప్రజలకు మట్టి వినాయకులు పంపిణీ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఈ వేదిక మీద ఆయన ఒక ప్రకటన చేశారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి వరద బాధితులకు సంబంధించి వరద బాధితుల సహాయార్థం తాము ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, అట్లాగే మిగతా ప్రజాప్రతినిధులు, సిద్దిపేటకు సంబంధించిన మున్సిపల్ కౌన్సిల్ సభ్యులంతా కలిసి వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తాం, 1 నెల జీతం అందిస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఇక మరో విషయానికి వస్తే సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉన్నది. దాదాపు అటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో పెద్ద ఎత్తున వరద వస్తుంది. గత 4-5 రోజులుగా దాదాపు 8 టీఎంసీల నీళ్లు అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రతిరోజు సుమారు 43,000 క్యూసెక్ల నీళ్లు అక్కడికి వస్తున్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికి దాదాపు 25 టీఎంసీల నీళ్లు అక్కడికి చేరి ఉన్నాయి. ఏ క్షణాన్నైనా సింగూరు ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లు తెరిచి నీళ్లు విడుదల చేసేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇక మరో ముఖ్య విషయం, సిద్దిపేట జిల్లా కోహెడ వద్ద ఉన్నటువంటి మొయతుమ్మెద వాగు పెద్ద ఎత్తున నిన్న రాత్రి మరొక్కసారి ఉప్పొంగింది, వరద ఉధృతి వచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ కోహెడ బస్వాపూర్ సమీపంలోని ఒక ఇంట్లో ఉన్నటువంటి రైతు కూలీలకు పెద్ద వరద తాకిడి వచ్చి చేరింది.
నీళ్ళన్నీ కూడా ఒక ఇంట్లోంచి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ జాతీయ రహదారి పనికి వచ్చినటువంటి కూలీలు సుమారు 9 మంది అందులో చిక్కుకొని పోయారు. వాళ్ళందరినీ కూడా హుస్నాబాద్ పోలీసులు రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళని పంపించినటువంటి సురక్షితంగా వాళ్లను తీసుకువచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ 9 మంది ప్రాణాలు కూడా కాపాడినట్టయింది. మేడ్చల్ జిల్లాకు సంబంధించిన వార్తల్లో చూసుకున్నట్టయితే రామ్కీ సంస్థ ఏదైతే హైదరాబాద్ నగరంతో పాటుగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని గార్బేజ్ని అంతా కూడా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో డంప్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రామ్కీ సంస్థకు ఏదైతే భూమిని కేటాయించడం జరిగిందో డంపింగ్ యార్డ్ కోసం, ఆ భూమినే కాక అంబేద్కర్ నగర్ చెరువు కావచ్చు, అంబేద్కర్ నగర్ చెరువులో దాదాపుగా 45 ఎకరాల భూమిని కూడా ఆక్రమించి తమ సొంత లాభం కోసం వాడుకుంటున్నారని కూడా స్థానికుల నుంచి ఫిర్యాదు రావడం జరిగింది. అలాగే 465, 466, 467 సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూముల్లో ఫామ్ హౌస్లను నిర్మించుకున్నారని చెప్పేసి స్థానికుల నుంచి ఫిర్యాదు రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈరోజు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. స్థానికులతోటి మాట్లాడి అక్కడ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అలాగే దీనిపైన ఏదైతే కబ్జా జరిగింది, చెరువు కబ్జా జరిగిందని చెప్పడం జరుగుతుందో దానిపైన కూడా డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి కాప్రా ఎంఆర్ఓను అడగడం జరిగింది. అలాగే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఇబ్రహీంపట్నం అలాగే అబ్దుల్లాపూర్ మెట్టు మండలాలకు సంబంధించి 2 మండలాల బార్డర్లో ఒక 100 ఎకరాల్లో కూడా భారీ వెంచర్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ వెంచర్కి సంబంధించి చూసుకున్నట్టయితే దాదాపుగా 40 ఎకరాల్లో అసైన్ ల్యాండ్ ఉన్నట్టు కూడా తెలియడం జరుగుతుంది. ఇది మరి ఏ జోన్లో ఉందని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు మాత్రం ఇవన్నీ కూడా అసైన్ ల్యాండ్లో ఉన్నట్టు తెలియడం జరిగింది. అలాగే దాదాపుగా రైతులకు ఏదైతే వ్యవసాయం చేసుకోవడానికి కేటాయించబడిన అసైన్ ల్యాండ్లలో దాదాపుగా 100 ఫీట్ల రోడ్లను ఇవ్వడం జరుగుతుందని ఇప్పటికే తెలియడం జరిగింది. దీనిపైన కూడా స్థానికులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వడం జరిగింది. వారు మాత్రం వచ్చి ఓన్లీ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇంకా దాని వెంచర్కి సంబంధించిన పనులు మాత్రం వేగంగా సాగుతున్నాయి. దీని వెనకాల కూడా బడాబాబులు ఉన్నారని కూడా సమాచారం అందడం జరుగుతుంది. అలాగే వికారాబాద్కు సంబంధించి చూసుకున్నట్టయితే మొన్న 3 రోజులుగా కురిసిన వర్షాల వల్ల కూడా దాదాపుగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురవడం జరిగింది. వికారాబాద్ మండలం కావచ్చు, అలాగే కోటిపల్లి మండలాలకు సంబంధించి వాగులు వంకలు కూడా పొంగి పొల్లడం జరిగింది. నదీ పరివాహక ప్రాంతాల్లో కావచ్చు, వాగులు వంకలు ఉన్న ప్రాంతాల్లో కూడా ఉన్న పంట పొలాలను కూడా దెబ్బతినడం జరిగింది. అటు 2 మండలాలకు సంబంధించి దాదాపుగా 900 ఎకరాల్లో కూడా పంట నష్టపోవడం జరిగింది. దీంట్లో కూరగాయలు కావచ్చు, పత్తి, అలాగే వరి, అలాగే చామంతి పూలకు సంబంధించి ఏదైతే హార్టికల్చర్కి సంబంధించిన పంట పొలాలు ఉండడం జరిగిందో వాటన్ని కూడా దెబ్బతిన్నాయని చెప్పడం జరుగుతుంది. రైతులు ఏదైతే పంట నష్టపోయిన రైతులకు సంబంధించి ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, దీనిపైన కూడా నష్టపరిహారాన్ని అంచనా వేయాలని కూడా రైతులందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా దానికి సంబంధించి ఒక రిపోర్ట్ను తయారు చేసి తమను ఆదుకోవాలని కూడా రైతులు చెప్పడం జరుగుతుంది. కేజీ టు పీజీ నాణ్యమైన విద్యను అందించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 1000కి పైచిలకు గురుకులాలను ఏర్పాటు చేసింది. గురుకులాలను ఏర్పాటు చేయడంతో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ప్రతి ఒక్క ట్రైబల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఇటు మైనార్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే గురుకులాలను ఏర్పాటు చేసి అందులో ఎన్ఐటి, ఐఐటి, జేఈఈ మెయిన్స్, ఇటు ఎంసెట్ వంటి కోచింగ్లకి నిపుణుల ఆధ్వర్యంలో కోచింగ్ ఇచ్చేందుకు నియమించింది. వారిని సబ్జెక్టు అసోసియేట్ అంటారు. వారంతా కూడా గత కొద్ది రోజులుగా అన్ని గురుకులాల్లో పనిచేస్తున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా తెలంగాణ గురుకులాలకు మంచి పేరు వచ్చిందంటే, ఒక తెలంగాణకు ఐకానిక్గా నిలిచారంటే ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వల్లే అని చెప్పక తప్పదు. అందులో భాగంగా వారంతా కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, వారంతా కూడా విద్యార్థులను తీర్చిదిద్దారు. అయితే మొన్న 31st రోజు అర్ధాంతరంగా ఎస్సీ వెల్ఫేర్ గురుకులాలకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో సబ్జెక్ట్ అసోసియేట్ని తొలగిస్తూ సర్క్యులర్ జారీ చేశారు. ఇదంతా కూడా గందరగోళానికి దారితీసింది. గత 3 నెలలుగా జీతాలు అందట్లేదని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెందిన నేపథ్యంలో మరోపక్క ఉద్యోగులను తొలగించడం పట్ల కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ 250 కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెప్తున్నారు. దాదాపు అన్ని గురుకులాల్లో కలిపి 6500 పైచిలకు ఈ ఎవరైతే అవుట్ సోర్సింగ్, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, పార్ట్ టైం లెక్చరర్స్, గెస్ట్ లెక్చరర్స్తో పాటు ఈ సబ్జెక్ట్ అసోసియేట్స్ ఉంటారని చెప్తున్నారు. వారంతా కూడా భవిష్యత్తు అంధకారమైందని, ఈ తొలగించడం వల్ల కూడా విద్యార్థుల భవిష్యత్తు కూడా అంధకారంగా మారిందని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందుతూ ఇటు ఏదైతే ఎస్సీ వెల్ఫేర్ గురుకుల సెక్రటరీ కార్యాలయం ముందు భారీగా చేరుకొని ధర్నా నిర్వహిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే 3 నెలల జీతంతో పాటు మాకు ఇచ్చిన రిన్యువల్ ఆర్డర్ను యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి కూడా వారంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ జిల్లా వార్తలకు వస్తే, జిల్లాలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. సమగ్ర కుల గణన చేపట్టి బీసీ రిజర్వేషన్ని 42% పెంచాలని ఈ సందర్భంగా
ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. సమగ్ర కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేయడం జరిగింది. ధర్నా అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఇక మిగతా వార్తల విషయానికి వస్తే బోత్ మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట అజ్జర్ వజ్జర్ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. తమ గ్రామానికి 3 ఫేజ్ లైన్ కోసము కరెంటు స్తంభాలు వేస్తుండగా అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు 3 ఫేజ్ కరెంటు వచ్చే విధంగా పర్మిషన్లు ఇవ్వాలని అటవీ శాఖ అధికారులను ఈ సందర్భంగా రైతులు గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య చిత్రపటానికి సందర్భంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలతో పాటు నాయకులు పాల్గొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లాలో బాసర వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఎగువ భాగం మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో భారీ సంఖ్యలో వరద నీటి ప్రవాహం కొనసాగడంతో బాసరి వద్ద గోదావరి నది నిండుకుండలా తయారైంది. బాసర మండలంలోని 7 గ్రామాలకు బ్యాక్ వాటర్ కారణంగా తాత్కాలికంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రజలు గ్రామం నుంచి బయటకు రావడానికి నానా ఇబ్బందులు పడాల్సిన వచ్చింది. పెద్దపల్లి జిల్లాలో ఈరోజు వార్తలు చూసుకున్నట్లయితే ఎడతెరిపి లేకుండా ఏకదాటిగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఎల్లంపేట ప్రాజెక్టు నీటిగా మారింది. ప్రాజెక్టు యొక్క సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 17.8 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పైనుండి వస్తున్నటువంటి ఎస్ఆర్ఎస్పీ నుండి అలాగే కడెం ప్రాజెక్ట్ నుండి పెద్ద ఎత్తున కూడా క్యాచ్మెంట్ వరద నీరు కూడా పెద్ద ఎత్తున ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ముంపు ప్రాంతాలంతా కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్టు యొక్క 62 గేట్లలో 32 గేట్లను ఎత్తి కూడా అధికారులు అయితే నీటిని కిందికి వెళ్తున్నారు. ప్రస్తుతానికి 4,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంటే 4,70,000 అవుట్ఫ్లోతో అధికారులు అయితే నీటిని అయితే కిందికి వెళ్తున్నారు. మరో వార్త చూసుకున్నట్లయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అయితే అంతరాయం ఏర్పడింది. గత 4 రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాల నుండి కూడా ఉపరితల బొగ్గు గనులు అంటే ఓపెన్ కాస్ట్ మైన్లలో రామగుండం రీజియన్లో ఉన్నటువంటి 4 ఓపెన్ కాస్ట్ మైనింగ్లు అంటే OCP 2, OCP 3, OCP 5 4 ఉపరితల బొగ్గు గనుల్లో కూడా 4 రోజుల నుండి కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం కలిగింది. ప్రతిరోజు కూడా 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే అంతరాయం ఏర్పడింది. పూర్తిగా కూడా ఓపెన్ కాస్ట్లు అంతా కూడా పూర్తిగా నీరు నిలిచిపోవడంతో బురదమయంగా మారాయి. భారీ యంత్రాలు సైతం కూడా మొరాయించడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్రంగా ఆటంకం అయితే కలిగింది. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ కూడా పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్లినట్టు కూడా సింగరేణి అధికారులు చెప్తున్నారు. అలాగే భారీ మోటార్ల సాయంతో నీటిని అంతా కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు సింగరేణి అధికారులు. మరో వార్త చూసుకున్నట్లయితే ఏదైతే సోషల్ వెల్ఫేర్లో పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం టీచర్లందరినీ కూడా రాత్రికే ప్రభుత్వం తొలగించడం పట్ల వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి 300 మంది పార్ట్ టైం టీచర్లంతా కూడా వారు ఆందోళన చేపట్టడం జరిగింది. పెద్దపల్లి బస్టాండ్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ స్టాచ్యూకు వారు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం కలెక్టర్ శ్రీహర్ష గారికి కూడా వినతిపత్రం ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మమ్మల్ని ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు గురి చేయలేదు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా రాత్రే మాకు చేయకుండా కూడా ఇలా తొలగించడం పట్ల వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇప్పటికే అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ అయింది. మేము వేరే ఇతర ప్రైవేట్ పాఠశాలలు కూడా చెప్పలేని పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మరొకసారి పునరాలోచన చేసి కూడా మమ్మల్ని వెంటనే విధిలోకి తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. ఖానాపురం మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ల లోడ్తో వెళ్తున్న లారీ విద్యుత్ స్తంభాలను ఢీకొని బోల్తా పడింది. ఈ సంఘటనకు సంబంధించి గ్యాస్ సిలిండర్లు ఏవి పేలకపోవడంతో అక్కడున్న వాళ్ళంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో లారీ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ములుగు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే అటవీ ప్రాంతంలో భారీ వర్షాలు గాలుల మూలంగా 500 ఎకరాల్లో 50,000 వృక్షాలు నేలకొరిగిన పరిస్థితి కనిపించింది. ఈ ఘటనకు సంబంధించి అటవీ శాఖ అధికారులు పరిశీలించి భారీ క్లౌడ్ బరస్ట్లు ఏర్పడ్డప్పుడు భారీ వర్షాలు గాలుల మూలంగా ఇలాంటివి ఏర్పడతాయని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో భారీ వరదల మూలంగా కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్లకు సంబంధించిన పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. అప్ సైడ్కు సంబంధించి విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రూట్ అంతా కూడా క్లియర్ అయింది. ఇవాళ అర్ధరాత్రికి సంబంధించి ఇటు సికింద్రాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే డౌన్ లైన్ కూడా పూర్తవుతుందని రైల్వే శాఖ అధికారులు చెప్తున్న సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం.
మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి రావిలాల ఆలేరు గ్రామాల్లో మాజీ ఎంపీ కవిత పర్యటించారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత గ్రామాలకు ఉన్నటువంటి బాధితులకు నిత్యావసర సరుకులు అందజేసి బీఆర్ఎస్ తరఫున అండగా ఉంటామని ఆమె భరోసా కల్పించారు. మహబూబ్నగర్ జిల్లా సీసీకుంట మండల కేంద్రంలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో ఊకచెట్టు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బోర్ మోటార్లు మునిగిపోవడంతో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మండల కేంద్రానికి చెందినటువంటి ప్రజలు గుక్కడి నీటి కోసం పడిగాపులు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నారు. అయితే అధికారులు నీటి సరఫరా చేస్తున్నప్పటికీ కూడా తమకు సరిపోవడం లేదని స్థానికులు చెప్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో ఉద్యోగం పేరుతో ఓ మహిళను వేధించినటువంటి వ్యక్తిపై కేసు నమోదైంది. గద్వాల పట్టణానికి చెందినటువంటి టీజీ రాజు అనేటటువంటి వ్యక్తి ఓ మహిళతో పరిచయం చేసుకున్నాడు. పరిచయం తర్వాత ఉద్యోగం పేరుతో మహిళను వాట్సాప్ కాల్, వాట్సాప్ చాటింగ్ చేస్తూ తరచూ వేధించేవాడు. అయితే మహిళ భర్త ఈ వాట్సాప్ చాటింగ్ చూడడంతో అసలు విషయం బయటపడింది. దీంతో భార్యాభర్తలు వెళ్ళి టీజీ రాజు మీద ఫిర్యాదు చేయడం జరిగింది. భార్యాభర్తల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. అలంపూర్ నియోజకవర్గంలో అర్ధరాత్రి నుండి తెల్లవారుజామున వరకు భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో వాగులు వంకలన్నీ కూడా పొంగిపొర్లుతున్నాయి. వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి పంటలన్నీ కూడా నీట మునిగాయి. మరోవైపు ఐజా, మానవపాడు మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు పలు గ్రామాలకు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. మానవపాడు మండలం జల్లాపురం గ్రామంలో మట్టిమిద్ద కూలింది. భారీ వర్షాలకు మట్టిమిద్ద కూలడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధానమైన వార్తలు ఒక్కసారి పరిశీలిస్తే జగిత్యాల నియోజకవర్గంలోని సారంగపూర్ మండలం, పెంబట్ల, కోనాపూర్, అలాగే పోచంపేట గ్రామం, ఈ 3 గ్రామాలు మొత్తం కూడా ఈ వైరల్ ఫీవర్ బాధిత పడినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ కూడా అంటే ఈ సారంగపూర్ మండల కేంద్రంలో ఇప్పటివరకే 10 మందికి పైగా మృత్యువాత పడటము, నిన్న కూడా ఒక డెంగీ కేసుతో 30 ఏళ్ల యువకుడు మృతి చెందడము కలకలం రేపుతోంది. దీంతో అప్రమత్తమైనటువంటి అధికారులు చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఇంకా ఈ వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినప్పటికీ తమకు ముందుగా చర్యలు చేపడితే ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ జిల్లా కలెక్టర్ను కూడా స్థానిక గ్రామస్తులు కూడా కలిశారు. ఇక మరొక వార్తలకు వెళ్తే జగిత్యాల జిల్లాలో గంజాయి ఇంకా గుప్పుమంటూనే ఉంది. నిన్న గంజాయి అమ్ముతున్నటువంటి 5 వ్యక్తులను, జన్నారం నుంచి వచ్చిన వ్యక్తుల్ని పోలీసులు చేసి పట్టుకున్నారు. ఈ 5 వ్యక్తులు కూడా జన్నారంలో మహారాష్ట్ర ప్రాంతం నుంచి కొనుగోలు చేసి జగిత్యాల ప్రాంతంలో విక్రయించేందుకు రావడం జరిగింది. దీంతో ఆ 5 వ్యక్తులను అరెస్ట్ చేయగా కొనుగోలు చేసినటువంటి వ్యక్తి పరారులో ఉన్నారు. దీంతో వీరి కారుతో పాటు 5 వారి మొబైల్స్, ఇతర వాహనాలు సీజ్ చేయడం జరిగింది. ఇక మరొక ప్రధానమైనటువంటి వార్త జగిత్యాల జిల్లాలో మొన్నటి వరకు కలకలం రేపినటువంటి వార్త. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మెట్పల్లి పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు సంబంధించి పాము కాటుతో 2 విద్యార్థుల మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. 4 వారాల తర్వాత ఇవాళ కళాశాల ప్రారంభం కాగా, అయితే ఇవాళ కేవలము దాదాపు 520 మందికి పైగా విద్యార్థులు ఉండగా కేవలము 5 విద్యార్థులు మాత్రమే ఇవాళ పాఠశాలకు, ఈ గురుకుల కళాశాలకు హాజరయ్యారు. దీంతో అసలు ఎందుకు హాజరై కాలేదు అనేటువంటి దానిపైన ఇటు ఉపాధ్యాయులు కూడా తర్జన పడుతూనే ఇటు పేరెంట్స్కు ఫోన్ చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నారు. గత సర్కారు భారీ ఎత్తున కూడా అధునాతన భవనం నిర్మించినప్పటికీ గతంలో అంటే మౌలిక సదుపాయాలు లేక ఇప్పుడు ఈ ప్రభుత్వము గాలికి వదిలేసింది. ఈ 2 ఘటనల తర్వాత ఇప్పుడు దీనికి మౌలిక సదుపాయాలు అయితే కల్పించారు. మరి విద్యార్థులు రేపటి నుంచైనా వస్తారా లేదో చూడాలి.